అయితే ఏమీ లేదు. మొత్తం అంతా మా హస్బెండ్ మహేషే చేశారు. He put in a lot of effort for the movie. He had to go through a hell lot of work for this movie. So I really appreciate him for that. And we had a lot of family support for this. And of course friends. Friends are always behind us to complete the project, to finish it on time. And director Manikant Garu and Kalyanana, as usual, wonderful songs, and it was really wonderful that you worked with us for this. And Chandikaran Garu, Venkatesh, all of you, we really love how you worked for the film. Thank you. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నా ఎవరితో మాట్లాడిద్దాం? వెంకటేష్ గారు రైటర్ కాకుండా డైరెక్ట్ వాళ్ళనే చూసి మాట్లాడాలి. సో అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మణికాంత్కి చాలా థ్యాంక్స్, నాకు అదని నమ్మి ఒప్పుకొని దాన్ని సినిమాగా తీద్దాం అన్నందుకు. తర్వాత మహేష్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ కమింగ్ టు అవర్ విద్యా అండ్ వాసు, రాహుల్ గారు మోస్ట్ హార్డ్ వర్కింగ్, విద్యా గారు మోస్ట్ న్యాచురల్ పర్ఫార్మర్, అండ్ దెన్ కళ్యాణ్ గారు వండర్ఫుల్ ట్యూన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ May 17th అందరూ చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, పెళ్ళి అయి కొన్ని సంవత్సరాలు అయిన వాళ్ళకి అందరికీ ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ టు వాచ్. మీకు ఎక్కడ కనెక్ట్ అయింది చెప్పండి? కొత్తగా పెళ్ళి అయింది కదా మీకు? కనెక్ట్ అయ్యాక పెళ్లి చేసుకున్నాను. ఓ, ఈ సినిమా రాసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించింది, అందుకనే ఎంత ఎంగేజ్ లో ఎలా పెళ్లి చేసుకున్నారో అనిపించింది నాకైతే. ఈసారి హెయిర్ స్టైల్ కి మొత్తం డబ్బులు ఇవ్వండి నెక్స్ట్ టైం నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మా హీరో అండ్ హీరోయిన్, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఈ అవకాశం నాకు ఇచ్చిన మహేష్ గారికి సభాపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాలో పాటలన్నీ చేశాను. నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా మంచి ప్లాట్ఫామ్ అయింది. లైక్ మంచి డాన్స్ నెంబర్ ఉంది. ఒక డాన్స్ నెంబర్ మంచి ఫ్రస్ట్రేషన్లో మా హీరో ఎరగదీశారు డాన్స్ ఒకటి. ఆ సాంగ్ అయిన తర్వాత బాగా దిష్టి తగిలింది మా హీరోకి, కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. బట్ ఇప్పుడు కోలుకున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో మంచి సాంగ్స్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చాలా రోజుల తర్వాత మంచి స్కోప్ ఉన్న డాన్స్ సాంగ్ ఒకటి ఇచ్చారు, డాబా సాంగ్. థ్యాంక్ యూ. అండ్ మంచి మెలడీ కూడా ఉంది. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెలడీ కింగ్ అంటారు ఆయన్ని, కళ్యాణ్ గారిని. ఇందులో ఒక మెలడీ సాంగ్ ఉంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. మీరు అలా ఎలా వెళ్తూ ఆవిడ్ని కొంచెం ముందుకు పంపి. తన కాస్ట్యూమ్ ఎలా ఉందని చూసారా? అంతసేపు మాట్లాడండి కదా, చెప్పండి ఏం జరిగింది? స్టేజ్ ఫియరా? నాకు కూడా. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇప్పుడు విద్యావాసుల టీమ్ అందరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడుతున్నారు కానీ మైక్లో ఎందుకు రావట్లేదు? మైక్ దగ్గరకు లేదని అర్థం. మాట్లాడండి విజయ్, కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడరా మైక్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. ఎగ్జామ్స్ బాగా రాశారు, రిజల్ట్స్ కోసం వెయిటింగ్ అన్నమాట. నా దగ్గరికి వస్తే బాగానే ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ అండి. ఒక కృష్ణవంశీ గారు, మణిరత్నం గారు స్టైల్లో ఉంటుంది ఆ సాంగ్. అండ్ ఆ సాంగ్ తీస్తున్నంతసేపు నాకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అని అంటే ఆయన ఇచ్చిన పాటే. థ్యాంక్స్ టు గీతా మాధురి గారు అండ్ హరిచరణ్ ఫర్ పుట్టింగ్ దేర్ సోల్ ఇన్ టు ద వోకల్స్. కిట్టు 2 పాటలు రాశాడు, కిట్టు విత్ సపరగడ. అండ్ భాస్కర్ భట్ల గారు ఒక పాట రాశారు, మా సాంగ్. అండ్ లాస్ట్ సాంగ్ వచ్చేసి లక్ష్మీ గోపాల్ గారు అండ్ ఆదిత్య రాశారు. యా, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను సారీ కొంతమంది పేర్లు మర్చిపోతానని రాసుకున్నాను. ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ దెమ్. రైట్, ఫోకస్ పుల్లర్ ప్రకాష్ గారు సినిమాలో చాలా ర్యాక్ ఫోకస్ షాట్స్, చాలా యూనో అసలు 1.8లో షూట్ చేసినవి కూడా ఉన్నాయి. ఆయన చాలా బాగా ఎస్పెషల్లీ 1 minute 40 seconds సీక్వెన్స్ అవుట్ చేసాం, చాలా బాగా ఆయన ఫోకస్ చేశారు. లైట్ ఆఫీసర్ చందు, హీరోయిన్ క్లోజ్అప్స్ వచ్చింది అని అంటే అన్న ఒక 5 నిమిషాలు బ్రేక్ కావాలనేవాడు. ఎందుకనంటే 5 నిమిషాలు ఏం చేసాడో తెలియదు కానీ సడన్గా సెట్ బ్రైట్ అయిపోయేది అనమాట. బ్యూటిఫుల్. అండ్
ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నారు అందరూ ఒక్కసారి స్టేజ్ మీద రావాలి. కో డైరెక్టర్ సిద్ధు అన్న, వినీత్ చీఫేడి, నవీన్ అసిస్టెంట్ డైరెక్టర్, జే పెస్పాటి, జే ఇక్కడ లేడు వచ్చి వెళ్ళిపోయినట్టున్నాడు, శ్రీకర్ రెడ్డి, ఇంకా గురు, దుర్గా, సాగర్, అందరూ రావాలి ఫాస్ట్గా. ఐ రియలీ థ్యాంక్ దెమ్ అ లాట్. ఎందుకంటే వాళ్ళు లేకుండా అంటే సినిమా తీసేసి వెళ్ళిపోతాం, కానీ ఎడిట్ నుంచి, డబ్బింగ్ నుంచి, డిఏ నుంచి, ఫాలో అప్లు 10 మందికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాల్ చేసి, మెసేజ్ చేసి, సినిమా అవుట్లు ఇవ్వాలి, మొత్తం త్రూ అవుట్ వీళ్ళ ఎఫర్ట్సే మొత్తం సినిమా అంతా బయటికి రావడానికి కారణం వీళ్ళే. మనమే ఉంది అసలు షూట్ చేసేసి వెళ్ళిపోతాం. ఆ ఫాలో అప్స్ యాజ్ అన్ ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి వచ్చి ఉన్నాం కాబట్టి తెలుస్తుంది అసిస్టెంట్ డైరెక్టర్లు పడే కష్టాలు త్రూ అవుట్. ఐ రియలీ థ్యాంక్ దమ్. సిద్ధన్న రాలేదు. అండ్ స్పెషల్ మెన్షన్, మీరు విష్ణుమూర్తి రోల్ చూశారు, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ అభినయ్ గారు వండర్ఫుల్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దే ప్లేడ్ అమేజింగ్ రోల్ అనమాట. సినిమాలో మొత్తం ఒక 7 to 8 minutes ఉంటుందండి. టీచరు ఏ స్టోరీ స్టార్ట్ చేసినా లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడీ నోస్ హౌ లాంగ్ ఎగో అనేవాళ్ళు. ఈ పోస్టర్ చూస్తే లాంగ్ ఈగో స్టోరీ అని స్టార్ట్ అయింది. ఈగోలో రకాలు ఉన్నాయండి. ఫ్రెజైల్ ఈగో, ఆల్టర్ ఈగో, సెల్ఫిష్ ఈగో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ రీల్ వరకు కొన్నిసార్లు ఫ్రెజైల్ ఈగో చూశాను నేను, కొన్నిసార్లు ఆల్టర్ ఈగో చూశాను, కొన్నిసార్లు సెల్ఫిష్ ఈగో చూశాను. ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి ఈగోలని పక్కన పెట్టే ద్వారా ఐగో ప్లస్ యూగో ఈజ్ ఈక్వల్ టు వీగో అనే టైప్లో క్లోజ్ చేద్దామనిపిస్తుంది. ఇందాక డైరెక్టర్ గారు ఎవరో చెప్పారు, పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి, పెళ్ళి అయిపోయిన వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అందరికీ వర్కౌట్ అవుతుంది సినిమా అని చెప్పి. నేను యాక్చువల్గా మూవీస్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు సింగిల్గా చూస్తాను, తర్వాత టీంతో చూస్తాను, రేపు ఆహాలో ఫ్యామిలీతో చూస్తాను. సింగిల్గా చూసినప్పుడు, టీంతో చూసినప్పుడు, కొన్ని వాటికి కథ మగాళ్ళ తరపు నుంచి ఇది కరెక్టే కదా అనిపించింది. టీంతో చూసినప్పుడు పెళ్లి కనోళ్ళు కొన్ని చోట్ల కనెక్ట్ అయ్యి, హీరోయిన్ ఇలా చేయకూడదు, హీరో తప్పు టైప్లో మాట్లాడుకుంటున్నారు. రేపు ఫ్యామిలీతో చూసేటప్పుడు నేను కరెక్టా, మా ఆవిడ కరెక్టా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత కుదిరితే మమ్మీతో కూడా చూస్తాను, అప్పుడు ఇద్దరు కరెక్ట్ కాదురా. తీస్తాడు, ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఆహాలో. బట్ అందుకని తనకి బెస్ట్ విషెస్, ఎందుకంటే తను కోరుకున్నంత డబ్బు రావాలి, తిరిగి రావాలి వెనక్కి. తను ఫర్దర్గా కూడా ఇంకా మంచి సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా ప్రొడ్యూసర్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహి, ఆల్ ది బెస్ట్. అండ్ ద సెకండ్ రీజన్, ఈ సినిమా చూసిన తర్వాత హిట్ అవుతుందని నమ్మకం కలగడానికి మెయిన్ 2 reasons ఫర్ మణికాంత్స్ బ్యూటిఫుల్ డైరెక్షన్. మణి చాలా బాగా తీసావు. చాలాసార్లు చాలా చోట్ల మణి అని పేరు ఎందుకు పెట్టున్నాడు, కానీ మణిరత్నం గారు చాలాసార్లు కనిపించారు. పిక్చరేషన్, కెమెరా వర్క్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ వర్క్ అవుట్ సో మచ్. ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మణి. అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ ద బ్యూటిఫుల్ పేర్ రాహుల్ అండ్ శివాని. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి పేరు వస్తుంది. హిట్ అవుతుంది అని చెప్పడానికి ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఆ ఛాన్స్ లేదు, బట్ ఆహాలో డైరెక్ట్గా రిలీజ్ అవుతుంది. రివ్యూస్ పరంగా కానీ, క్రిటిక్స్ పరంగా కానీ, చూసిన వాళ్ళ పరంగా కానీ చాలా మంచి పేరు వస్తుంది. తద్వారా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ సినిమా అని చెప్పి నమ్ముతున్నాను. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ టు బి ఏ సూపర్ హిట్. అండ్ నా మ్యూజిక్ యాక్చువల్గా ఫిల్మ్తో నా ప్రయాణం ఎక్కడ మొదలైందంటే, ఫ్లైట్లో ఉన్నాను, మణికాంత్ మన డైరెక్టర్ గారు కాల్ చేసి ఒక PDF పంపించారు. టైటిల్ చూసిన వెంటనే భలే గమ్మత్తుగా అనిపించింది, విద్యావాసులాహం, మధ్యలేమో వివాహం అని ఉండింది. అరే ఇదేదో భలే గమ్మత్తుగా ఉందని ఆ PDF మొత్తం చదివేసరికి ఇట్స్ క్యూట్ సినిమా, ఎప్పటి నుంచో ఇలాంటి చిన్న ఫ్యామిలీ కథ చేస్తే బాగుంటుంది, అదే వెంకటేష్ గారు లాగా మనం సినిమా ఇలాంటిది ఒకటి చేద్దాం, చిన్న గోల్స్ ఉంటాయి కదా అప్కమింగ్ యాక్టర్స్కి. సో అలాగా వెంకటేష్ గారు అప్కమింగ్ అప్పట్లో మల్లీశ్వరి కానీ ఇలాంటి సినిమాలు చూసి అరే ఇలాంటి చిన్న సినిమా చేస్తే బాగుంటుంది, భలే ఎంటర్టైనింగ్ ఉంటుంది అని చెప్పేసి అనుకొని ఈ ఫిలిం ఒప్పుకోవడం జరిగింది. అండ్ దెన్ మహేష్ గారిని కలిసాను ఆఫీస్లో. సో ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, మనకి ఏమైనా కోపం ఉంటే కోపంగా అనిపిస్తుంది, ఏమైనా ఆనందం అంటే ఆనందంగా అనిపిస్తుంది.
ఆయన ఎంత సాడ్నెస్లో ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏమండి ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉందండి అంటే అది ఆయన అది ఏంటో తెలీదు, ప్రతి విషయం నవ్వుతానే చెప్తారు, ఆ ముఖంలో నవ్వు భలే అందంగా ఉంటుంది ఆయనకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం నాకు, మీతో ట్రావెల్ అవ్వమైన ఫిలిం అండ్ ప్రతిరోజు చాలా చక్కగా చూసుకున్నారు మా వాళ్ళందరినీ సెట్లో. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ దెన్ లేటర్ ఆన్ టెక్నీషియన్స్కి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి డిస్కషన్ వస్తే అప్పటికి ఆల్రెడీ మణి గారు కళ్యాణి మలిక్ గారితో మాట్లాడేసి ఇలా ఉండేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా చిన్న వయసులో వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ చైల్డ్గా ఉన్నప్పుడు అమృతం టైటిల్ సాంగ్ అంటే పిచ్చి అనమాట. ఆ పాట వస్తే కానీ తినేవాడిని కదా, అంత పిచ్చి. సో అలా ఉండేది. అండ్ దెన్ కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఏం సందేహం లేదు అనే ఒక సాంగ్. యాక్టర్గా ఈ ఏజ్ ఒక ఏమంటాం 25 ఏళ్ళు వచ్చేసరికి తర్వాత ఆయనతోనే సినిమా చేసే ఒక అదృష్టం దొరికింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అసోసియేషన్ కళ్యాణి మాలిక్ గారు. అండ్ అమేజింగ్ ట్యూన్స్ ఇచ్చారు. నా ఫేవరెట్ వచ్చి హే ఎవరో అనే పాట ఎన్నిసార్లు విన్నానో కూడా నాకు గుర్తులేదు, అమేజింగ్ సాంగ్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పాట మళ్ళీ మాలిక్ గారు ఇంకా సునీత గారు ఇద్దరు కలిసి పాడడం, దానికి కిట్టు గారు లిరిక్స్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ ఆ సాంగ్కి. సో థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు ఫర్ దట్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇలాంటి ఒక అసోసియేషన్ దొరికింది నాకు అని. అండ్ కమింగ్ టు చంద్రకిరణ్ మాస్టర్ గారు, ఒక అద్భుతమైన సాంగ్ ఉందండి, అది ఇంకా బయటికి రాలేదు వీడియో సాంగ్. ఇట్స్ అ వెరీ నైస్ డ్యాన్స్ నంబర్, మంచి మాస్ పాట. బస్ స్టాండ్ అయిపోయింది లైఫ్, షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే వైఫ్ అని. సో ఆ పాట ఎరగొడేశారు మాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపోజింగ్ అమేజింగ్ స్టెప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. అండ్ మన వెంకటేష్ గారు, ఆయన రైటర్ ఫిల్మ్కి భలే డైలాగ్స్ నాకు బాగా ఒకలాంటి త్రివిక్రమ్ గారి స్పేస్లో ఉంటాయండి డైలాగ్స్. ఆయన రైటింగ్ చిన్న రైమింగ్ ఉంటుంది అండ్ చెప్పేటప్పుడు మనకే నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. సో ఐ హోప్ అంటే రేపు మీరు ఫిల్మ్ చూసిన తర్వాత ఈ డైలాగ్స్ ఇవన్నీ ఎక్కడో చిన్న నమ్మకం రీల్స్ రూపంలో ట్రెండ్ అవుతుంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో, అలా అవుతూ ఉంటాయి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ ఫర్ అమేజింగ్ డైలాగ్స్ అండ్ స్టోరీ. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ ఎస్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే మేజర్ ఫిల్మ్ మొత్తం ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 1 hour ఫిల్మ్ ఒక ఇంట్లో జరిగిద్ది. బ్యూటిఫుల్ సెటప్ ఇల్లు వేసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ మా అఖిల్ డిఓపి, అమేజింగ్ విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. అండ్ ఇంకా మణికాంత్ భయ్య, మణికాంత్ గారు యూనో ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్, బాగా చాలా ఎంతూజియాస్టం ఎక్కువ ఉంటుంది అనమాట. మహేష్ గారు ఏంటంటే ఏమన్నా నవ్వుతూ ఉంటారు, ఈయనకి ఏం లేకపోయినా కూడా ముఖంలో సీరియస్నెస్ ఉంటుంది. ఈయన ఆనందంగా ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా భయ్య అంటాడు సీరియస్గా. సో ఆ ముఖంలో హ్యాపీనెస్ ఉంటుంది అనమాట మంచిగా ఎప్పుడు. అండ్ దెన్ అమేజింగ్ టెక్నీషియన్, ప్రతి షాట్ని చాలా ఎంజాయ్ చేసి. ఇంకా మూవీ టీం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మణికాంత్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరు అని అడిగితే రాహుల్ విజయ్ అని చెప్పారు. రాహుల్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, అంటే యూస్ టు గో టు ద సేమ్ జిమ్. అండ్ రాహుల్ గారి ఫాదర్ విజయ్ గారు ఆయన పెద్ద స్టంట్ మాస్టర్ అందరికీ తెలుసు. సో ఆయన మా డాడీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి చాలాసార్లు కలుసుకుంటూ ఉంటాం. అండ్ చెల్లితో దాని ముందు పంచతంత్రం అని ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం, పార్టీస్లో అంతా కలుస్తూ ఉంటాము. సో ఓహో రాహుల్. అండ్ ఆల్సో రాహుల్ మీ ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో. సో తన కథలు చెప్పున్నాడు. సో రాహుల్ ఈ కథ ఓకే చేశాడు అంటే డెఫినెట్గా కథ బాగుంటుంది అని నాకు అనిపించి, నేను కథ విన్న తర్వాత రాహుల్తో మాట్లాడి నువ్వు చేస్తున్నావు కదా అని అడిగి నాకు కూడా బాగా నచ్చి ఓకే చెప్పేశాను. ఆ తర్వాత మేము ఈ మూవీ ఓకే చేసిన ఒక 1 weekలో కోటబొమ్మాలి ఓకే చేశాను. సో అట్లాగా లాస్ట్ 2.5 yearsగా నేను రాహుల్తోనే పనిచేస్తున్నాను. సెట్కి వెళ్ళినా తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మొత్తం ఒక సేమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరం. సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమాలో మనం ఈగో గురించి ఇంత మాట్లాడుతున్నాము, ఈగో లవ్ ఇవి అని, బట్ అ పర్సన్ వితౌట్ ఎనీ ఈగో అంటే దట్స్ రాహుల్. So he's a wonderful person and a wonderful friend. It was very lovely working with him and I would love to work with him again and again also. ఎక్కువ చెప్పేసా కదా నీకన్నా. తర్వాత డైరెక్టర్ మణికాంత్ గారు, ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్
పర్సన్ అండి. అంటే ఆయన చెప్తున్నప్పుడే చాలా ఎంతూజియాస్టిక్గా ఆయనే యాక్ట్ చేసేస్తూ, ఆయనే ఫీల్ అయిపోతూ, కోప్పడిపోతూ, లేకపోతే ఆనందపడిపోతూ, ఏడ్చేస్తూ చెప్తూ ఉంటారు. అది చూసే మనకి ఓకే ఓకే నా సూపర్గా తీస్తారని మనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది. సో అండ్ అలాగే వెంకటేష్ వెరీ టాలెంటెడ్ రైటర్. ఆయన ఈ కథ కాకుండా వేరే 2-3 కథలు కూడా డిస్కస్ చేస్తున్నాం. సో చాలా మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిశాను ఈ మూవీతో, అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ని కలిశాను. అండ్ మా మహేష్ గారు, రాహుల్ చెప్తున్నట్టు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈజ్ వెరీ వార్మ్. అంటే ఆయన ఏదైనా కష్టం ఉన్నా కూడా ఆయన నవ్వు చూసి ఓ సర్లే ఆయన చూసుకుంటారు టైప్లో అనిపిస్తుంది. సచ్ అ వార్మ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నవ్య గారు, మహేష్ గారు వాళ్ళ వైఫ్, అండ్ ఆవిడకి కూడా థ్యాంక్ యూ. షీఈస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆయనకి మంచి సపోర్ట్. ఆవిడ ఎప్పుడు వాళ్ళు కలిసే వస్తూ ఉంటారు, కలిసే వెళ్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్. దెన్ కళ్యాణి మల్లిక్ గారు మ్యూజిక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అమృతం నుంచి, అయితే దగ్గర నుంచి ప్రతి సినిమా ఆయన ఆల్బమ్, ఆయన సాంగ్స్ అని నా ప్లేలిస్ట్లో తప్పకుండా ఎప్పుడూ ఉంటాయి. సో ఆయన మ్యూజిక్ అని చెప్తున్నప్పుడు దట్ వాజ్ వన్ మోర్ టిక్ ఫర్ మీ. ఐ వాజ్ లైక్ ఓకే, ఇంకా ఆయన చేస్తున్నారంటే తప్పకుండా చేయాలి. అండ్ ఈ గేవ్ అమేజింగ్ మ్యూజిక్ అండి. హే ఎవరో సాంగ్ మీరు అందరూ విన్నారు. మిగతా సాంగ్స్ అంతా కూడా మీరు నిన్న రిలీజ్ చేశారు, అన్నీ మీరు వినండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ సాంగ్స్. హీస్ నోన్ ఫర్ హిస్ మెలడీ, బట్ ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఇచ్చారు. అది కూడా చాలా బాగుంటుంది. ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది, ఆహా రిలీజ్ అవుతుంది. ఈ ఎండల్లో మీరు బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా చూసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా డిఓపి అఖిల్ గురించి చెప్పాలంటే చాలా అందమైన ఫ్రేమ్స్, అందమైన విజువల్స్ అందించారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు విజయ్ గారు, హీఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అండ్ షీఈస్ అ వెరీ స్వీట్ సోల్. చాలా మెల్లిగా మాట్లాడుతూ చాలా కామ్ అండ్ క్వైట్గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ఇంకా మా కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారు, ఆయనతో నేను 2 సాంగ్స్కి వర్క్ చేశాను ఈ సినిమాలో. హీఈస్ డన్ ఆల్ ద సాంగ్స్, బట్ నేను అందులో 2 సాంగ్స్లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఈజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ ఆన్ ద సెట్. సో హాయిగా అలా గడిచిపోయింది. మేము అంతా రాహుల్ చెప్పినట్టు సినిమా అంతా ఎక్కువ ఒక హౌస్లో జరుగుతుంది. సో ఆ ఇంట్లో ఆర్ఎఫ్సిలో మేము చేసాము ఒక 15 days స్కెడ్యూల్. సో 15 days అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇంట్లో బతుకుతున్నట్టు ఉండింది. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ దిస్ ఫిలిం. సో మూవీ ఫినిష్ అయినప్పుడు ఒక బిటర్ స్వీట్ మూమెంట్లా ఉండింది. అయ్యో అయిపోయింది అప్పుడే, హాయిగా ఉండింది అని. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, మై మేకప్ అండ్ హెయిర్ టీమ్, రాహుల్స్ మేకప్ అండ్ హెయిర్ టీమ్, ఎవ్రీబడి. అందరూ ఒక ఫ్యామిలీ లాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా సినిమాని కంప్లీట్ చేసాం. అండ్ అది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు కూడా హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటూ సినిమాని చూసేస్తారు, చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే చూస్తుండగానే ఒక్కసారిగా మిస్టర్ పెల్లం అండ్ పెళ్ళైన కొత్తలు ఇవి 2 కూడా గుర్తుకొస్తాయి అనమాట. అవి చూసిన వాళ్ళకి రాధాగోపాలం కూడా గుర్తు. ఎస్ ఆబ్వియస్లీ. సో అంటే ఎక్కువ మిస్టర్ పెల్లం అంటే మీరు సీక్వెన్స్ ఏదైతే మన శ్రీనివాస్ గారితో తీసుకున్నారో అది మిస్టర్ పెల్లంలో ఉంటుంది. అండ్ ఈగో ఏదైతే ఉంటుందో అది లైక్ పెళ్ళైన కొత్తలో ఉంటుంది. సో ఆ రెండింటిని మిక్స్ చేస్తే విద్యా వాసు అహం అన్నట్టు ట్రైలర్ అయితే అనిపించింది. అండ్ మీ ముందు సినిమా కూడా తెల్లవారితే గురువారం కూడా అది కూడా పెళ్లి సీక్వెన్స్ తోటే ఉంటుంది. సో మీరు ఈ జోనర్స్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? చాలా ఎర్లీగా పెళ్ళైంది నాకు, ఓకే, అందుకనేమో ప్రాబబ్లీ. సరదాగా అంటున్నాను, అదేం కాదండి. సో రెండింటికి 2 వేరే రైటర్స్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దానికి నాగేంద్ర గారు, దీనికి వెంకటేష్ గారు. బట్ ప్రాబబ్లీ నాకు మీరు అన్నట్టు నేను చిన్నప్పటి నుంచి బాబు గారి సినిమాలో చాలా ఒక ఎఫినిటీ ఉంది. అట్ ద సేమ్ టైం కృష్ణవంశీ గారు ఒక ఫ్యామిలీ టైప్ సినిమాలో అలాంటివి తీద్దామని ప్రాబబ్లీ నేను విన్నప్పుడు ఏదో కనెక్ట్ అయ్యి పిక్ డిట్ అప్. బోత్ స్టోరీస్ అలా పిక్ అయినాయి. రెండింటికి సంబంధం అయితే లేదండి. అంటే ఐ మీన్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ సెకండ్ ఫిల్మ్ బోత్ ఆర్ డిఫరెంట్. అది జస్ట్ పెళ్లి ముందు ఒక రోజు నైట్ జరిగే సినిమా. దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్టర్ మ్యారేజ్. ఒక పెళ్ళైన ఒక ఇండివిజువల్, ఇప్పుడు ఈ జనరేషన్లో ఒక ఇండివిజువల్ ఎంప్లాయిడ్
హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరి మధ్యన వచ్చే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్స్, వెరీ రిలేటబుల్ సబ్జెక్ట్ అండి. సో అందుకే పిక్ చేసుకున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్. అయితే మేమందరం కూడా చాలా కనెక్ట్ అవుతాం అనిపిస్తుంది ట్రైలర్ చూడంగానే. సో విజయ్ గారు, సో ఆఫ్టర్ కోటబొమ్మాలి వీఆర్ మీటింగ్ అగైన్. సో గుడ్ టు సీ యూ ఆన్ స్క్రీన్ విత్ అహం. సో చాలా బాగుంది నిజంగానే. ఆవిడ అన్నారు ఇందాక లైక్ చాలా ఈగోలో 0% ఉంటుంది రాహుల్కి అని చెప్పేసి. సో ఆన్ స్క్రీన్ మీకు కూడా బాగానే ఉందని కనిపిస్తుంది, కానీ కనిపించినట్టు కనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ చేస్తున్నంతసేపు మీరు అన్నారు రిఫరెన్సెస్ తీసుకున్నాను వెంకటేష్ గారు లాంటిది చేస్తే బాగుండు అని చెప్పేసి, బట్ యూ మిస్డ్ రాజేంద్ర ప్రసాద్ గారు. క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో అలా ఏమైనా రిఫరెన్సెస్ తీసుకున్న ఉన్నాయా? స్పెసిఫిక్గా అయితే ఏం లేదండి. క్యారెక్టర్ ఎప్పుడైతే ఫీడ్ ఇచ్చారో వాసు ఇలాంటోడు ఇలా ఉంటాడు, ఓకే ఈ విషయాల్లో వీటిని ట్యాంపర్ చేయకూడదు, చేస్తే మాత్రం బాగా పర్సనల్గా తీసుకొని హట్ అయిపోతాడు. ఇట్ మోర్ ఆఫ్ చిన్నపిల్లోడు యాటిట్యూడ్ అండి అది. అంటే ఇట్స్ లైక్ అ కిడ్ అండ్ విద్య ఇస్ మోర్ మెచ్యూర్డ్. సో ఆ స్పేస్లో ఉంటుంది. అండ్ నాకు మేజర్గా పర్ఫార్మెన్స్కి కానీ వీటికి కానీ రెఫరెన్స్ ఏంటంటే మల్లేశ్వరిలో పెళ్లికాని ప్రసాద్ అనమాట. ఆ వెంకటేష్ గారు అది నాకు భలే ఇష్టం. ఆయన ఫిల్మ్లో ఎవరికి ఇష్టం లేదు చెప్పండి, బట్ దెన్ సో మేజర్గా రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నానంటే వెంకటేష్ గారు ఫ్రమ్ మల్లేశ్వరి, అది మేజర్. సో ఇందులో మీకు చాలా స్కోప్ కూడా ఉంది అనిపిస్తుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. సో అండ్ కమింగ్ టు శివాని గారు, హాయ్ అండి. సో చాలా 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 దగ్గరగా ఉంది అనిపిస్తుంది క్యారెక్టర్ చూస్తుంటే శివాని గారికి, రియల్ లైఫ్ శివానికి అండ్ ఆన్ స్క్రీన్ విద్యకి ఏమన్నా సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా? ఆయన కన్ఫర్మ్ చేసేస్తున్నారు, నేను అడుగుతున్నాను. ఆయన చాలా వెక్కిలిగా నవ్వుతున్నారు. అట్లా అలాగా అంటే మేబీ చిన్న చిన్న సిమిలారిటీస్ ఉండొచ్చు, బట్ నో అండి. విద్యాకి శివానికి చాలా తేడా ఉంది. శివాని అదో వేరే క్యారెక్టర్, విద్యా బెటర్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్. సార్ కళ్యాణి మాలిక్ గారు, సార్ మీకైతే ఓన్లీ వన్ థింగ్ ఐ విల్ సే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు దాకా మీరు చాలా మంచి మంచి మెలడీ సాంగ్స్ ఇచ్చారు. సో వీ లవ్ ఎవ్రీ సాంగ్. ఇందాక రాహుల్ విజయ్ గారు చెప్పినట్టు ప్రతి పాట చాలా నచ్చింది. అండ్ ఇంట్లో కూడా డెఫినెట్లీ దిస్ విల్ బి ఎ బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అని అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ అండి, నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అండ్ యా ఇట్ టుక్ మై సో మెనీ ఇయర్స్ టు ఇటువంటి గుడ్ విల్ సంపాదించడానికి చాలా ఏళ్ళు పట్టిందండి. ఫ్యూచర్లో కూడా ఏ రకంగా కూడా నేను డిసప్పాయింట్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను, చేయనని మాటిస్తున్నానండి. హాయ్ అండి. హలో అండి. మీ మ్యూజిక్ వినసొంపుగా ఉంటుంది. అంటే ఈ సినిమాకి మీరు పనిచేయడానికి మిమ్మల్ని ఏ పాయింట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది? ఏ సినిమాకి పని చేయాలనుకున్నా ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసేది డబ్బు అండి. వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషను నాకు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. అండ్ దాని తర్వాతే స్టోరీ ఏంటి, దాని సాంగ్ సిచ్యువేషన్స్ ఏంటి, అవి బాగుండాలని కోరుకుంటాను. బాగుంటే మంచి పేరు వస్తుందని. దానికన్నా ముందు సాటిస్ఫై చేసేది నన్ను ఎప్పుడు కూడా డబ్బు ఏంటి. ఫ్రాంక్లీ స్పీకింగ్, జోక్ ఏం మాట్లాడలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ బాగుండి లేకపోతే అంత బాగుంది ఎంత బాగుందన్నా సరే ఫైనల్గా అమౌంట్ సాటిస్ఫాక్టరీగా రాకపోతే వర్క్ చేయబుద్ది అయితే నాకైతే. సో మై మెయిన్ డ్రైవ్ ఆల్వేస్, మై ఇన్స్పిరేషన్ ఈజ్ ఆల్వేస్ మనీ అండి. అంటే మీ మ్యూజిక్ ఎంతో బాగుంటుంది, చాలామంది ఇష్టపడతారు, కానీ మీ దగ్గరికి డైరెక్టర్స్ ఎందుకు ఎక్కువ మంది రావట్లేదు? ఆపర్చునిటీస్ రావడానికి చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మేబీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మేబీ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ లక్ ఇన్ దట్ వే. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. డైరెక్టర్ గారు, ఇది టైటిల్ బాగుందండి సార్, విద్యావాసులాహం, వివాహం కూడా వస్తుంది. అంటే ఫస్ట్ టైటిల్ అనుకున్న తర్వాత వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్ విద్యావాసు అని పెట్టారా? ఫస్ట్ విద్యావాసు అని పెట్టిన తర్వాత వివాహం అనేది వచ్చింది? లేదండి, ఫస్ట్ యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టు వివాహం అని డైరెక్ట్ వివాహం ఇచ్చేద్దాం అనుకున్నాము. బట్ నేను ఎప్పుడు సాటిస్ఫై, నాకు కొంచెం టైటిల్ స్పిచ్ ఉందండి చిన్నప్పటి నుంచి కూడా. మీరు తెల్లవారితే గురువారం చూసుకుని ఆ సినిమా జనాల్లోకి ఆ టైటిల్ బాగా వెళ్ళింది. ఐ ఫెల్ట్ లైక్ దీన్ని ఏదైనా చేద్దామని ఫస్ట్ వి.వా.అహం అన్న తర్వాత ఐ ఫెల్ట్ లైక్ వీళ్ళకి పేర్లు ఇద్దాం, వీకి వాకి హమ్కి హమ్, నువ్వు ఎలాగైతే లాస్ట్ అక్షరానికి హమ్ని అహం అన్నావో అలాగే ఏదైనా చేద్దామని చెప్పి చూసారు. చాలా కాన్సెప్ట్ ఏది విద్య, వరుణ్ అనుకున్నాం ఒకసారి, అబ్బాయి ఏది సెట్ అవుతుంది. ఒకరోజు నైట్ ఏంటది సేమ్ వెంకటేష్ గారి సినిమా, అరే వాసు వాసు అని అంటుంటాడు ఏదో సినిమాలో, అక్కడ గుర్తు వాసు సెట్ అవుద్దేమో అనుకున్నా, తక్కువని విద్య వాసు అహం అని వచ్చింది. దాని తర్వాతే టైటిల్ నుంచే వచ్చింది. ఇంకా యాక్చువల్లీ టైటిల్ వల్ల ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని అనుకుంటున్నాను. అంటే పెళ్లి తర్వాత జరిగే స్టోరీ మీద చాలా ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దట్ అండి. అలా ఏముండదు. ఫిల్మ్ అన్నది ఎనీ డే యునో డజంట్ పాతదా కొత్తదా అని ఏమి ఉండదు అనుకుంటున్నాను.
ఈ టైంలో ఈ ఫిల్మ్ కనెక్ట్ అయిందా లేదా అంతే సింపుల్గా. మీకు ఇట్ కెన్ బి లైన్ కెన్ బి ఓల్డ్ లైన్, బట్ దెన్ అది ఎంత ఎంటర్టైనింగ్గా చెప్తాం అన్నదే దట్ మ్యాటర్స్. అండ్ ఐ బిలీవ్ ఇన్ టుడేస్ జనరేషన్ ఎప్పుడైతే మీరు మనం తిప్పి కొడుతున్న 4-5 కథలు ఉంటాయి, అది ఎంత కొత్తగా చెప్తాం అన్నదే డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ హూ ఎవర్ ఇట్ ఇస్. సో ఐ బిలీవ్ నేను చేసే ప్రాజెక్ట్స్ కానీ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్, ఇప్పుడు జరిగేవి నెక్స్ట్ కూడా ఐ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్. ప్రతిదీ కూడా ఒకటే బిలీఫ్తో చేస్తా. ఇది జనాలకి నచ్చిద్దా లేదా అన్నది అది మన చేతిలో ఉండదు. మనకి ఫస్ట్ నచ్చింది, ఓకే వీఆర్ హ్యావింగ్, ఎప్పుడైతే వర్క్ చేస్తున్నానో ఆన్ స్పాట్ ఒక మంచి టైం స్పెండ్ చేస్తున్నావా లేదా, మనం ఫస్ట్ ఎంటర్టైన్ అవుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నావా, అంతే మ్యాటర్. అక్కడ వరకే ఉంటుంది. అండ్ దెన్ అది ఐ బిలీవ్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్ అండ్ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ ఫన్ హియర్. పెద్దగా ఏం ఆలోచించట్లేదు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది చాలు నాకు. హ్యాపీ ఫేస్. థ్యాంక్ యూ. శివాని గారు, యువర్ అంటే హీరోయిన్ కంటే యువర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేది, అంటే బికాస్ ఆఫ్ యువర్ లుక్స్ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఈ మూవీతో ఏమైనా డిసప్పాయింట్ అవుతారు వాళ్ళు? అలా ఎందుకు అంటున్నారు? అంటే ఇంతవరకు ఈ మూవీలో కనిపించినంత గ్లామరస్గా నేను ఎక్కడా కనిపించలేదు, టు బి ఆనెస్ట్. అన్నిట్లో ఇంకా న్యాచురల్ లుక్, డల్ మేకప్ లుక్ అట్లానే వచ్చింది. దాని గురించి కాదు మరి ఇన్ జనరల్ యాక్చువల్లీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్కి నాకు సంబంధమే లేదు. టు బి అంటే నేను ఇన్స్టాలో వెరీ బ్యాడ్. నేను విష్ణుమూర్తి రోల్ అనుకున్నప్పుడు ఇట్ కేమ్ యాజ్ ఆర్గానికల్లీ వచ్చింది, మేమేమి ఇష్టపడాలని చూద్దాం. బట్ నేను యాక్చువల్లీ ఆమెని గారిని రాజేంద్ర ప్రసాద్ గారిని పెట్టుకుందాం బాగుంటుంది, అట్లీస్ట్ ఆ కనెక్టివిటీ ఉంటుందని వెళ్ళి అడిగితే బాపు గారికి ప్రామిస్ చేశాను మళ్ళీ విష్ణుమూర్తి రోల్ వేయనని అని చెప్పి అని అన్నారు. మరి చాలా డిసప్పాయింట్ అయ్యాను చాలా, ఎందుకంటే ఒకవేళ ఉంటే నేను ప్రాబబ్లీ అసలు ప్రొడ్యూసర్స్ కానీ ఆ పాయింట్నే సెల్ చేసుకుని మూవీ సెల్ చేయడానికి ఒక మీడియం ఉండాలి. సో మేము ఆ ఈగో అనేది మీడియం కింద ఇట్స్ వీఆర్ నాట్ హైలైటింగ్ ఈగో అని మొత్తం అయినా, బట్ ఉన్నదాన్నే ప్రతి ఒక్కరిలోనే ఉంటుందండి, ప్రతి కపుల్లోనే ఉంటుంది. బట్ ఆ ఈగో వాళ్ళ పెళ్లి రిలేషన్ మీద ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అన్నది ప్రొజెక్ట్ చేస్తూ చూపిస్తున్నాం. సో బేసికల్గా ఇలాంటి స్టోరీస్ వచ్చినప్పుడు అంటే మేల్ ఆర్ ఫీమేల్ కావచ్చు, ఎక్కువ ఫీమేల్ డామినేట్ చేసినట్టు చూపిస్తూ ఉంటారు. సో మీరు ఎలా చూపించారు? ట్రైలర్ వరకు అయితే నాకు అనిపించింది ఎక్కువగా శివాని గారే డామినేట్ చేస్తున్నట్టు మీరు చూపించారు. సో ఎలా తీసుకోవచ్చు? లేదండి ఏంటేంటి తొక్కేశారంటే సో అలా ఏం లేదండి. ఆబ్వియస్లీ ఇది విద్యా అహం కాదు, విద్యా వాసుల అహం. సో డెఫినెట్లీ ఇద్దరికి ఉంటుంది, దెబ్బ ఉంటుంది. సో కావాలనే ట్రైలర్లో వాసు గారిని తొక్కేశారు. మరి క్లైమాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా హౌ ఇట్ టర్న్ అవుట్ అన్నది. ఓకే ఓకే, లేడీస్ ఫస్ట్ అంటారు కదా, లేడీస్ ఫస్ట్ కదండి. సో మై నెక్స్ట్ క్వశ్చన్ శివాని గారు మీకే. సో అంటే లైక్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఇప్పటి వరకు చేసిన మూవీస్ కన్నా ఇందులో చాలా డిఫరెంట్గా ఉన్నారు. అండ్ ఇట్స్ అ కపుల్స్ కాబట్టి రియల్ లైఫ్ కపుల్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న గోల్డెన్ కపుల్స్ ఏవైనా సిచ్యువేషన్స్ షూటింగ్ పీరియడ్లో ఏదైనా మీరు గుర్తు చేసుకోవడం, అరే మా మదర్ ఫాదర్ కూడా ఇలానే ఉంటాయి, చిన్న చిన్న చిలిపి గొడవలు జరుగుతూ ఉంటాయి, అలాంటిది ఏదైనా ఒక మూమెంట్? డెఫినెట్గా నాకు గుర్తొచ్చారు కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు ఇంకోటో. బట్ మమ్మీ విత్ ఎక్కువ సల్వార్లు అట్లా ఎట్లాగా అది మోర్ ఏమనాలి టామ్ బాయిష్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇది వచ్చేసి ప్రాపర్ లేడీ. సో ఫెమినైన్గా అందంగా మనం రెడీ అవ్వచ్చు, బాగా పర్ఫామ్ చేయొచ్చు, అందంగా చూపిస్తారు అని నాకు ఫస్ట్ అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసి ద స్టోరీ అండ్ దెన్ రాహుల్, దీస్ ఆర్ ఆల్. అండ్ కళ్యాణి మల్లిక్ గారు వన్ ఆఫ్ మెయిన్ పాయింట్స్. నాకు ఆయన మ్యూజిక్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. సో ఐ వాజ్ లైక్ ఇంకేంటి తప్పకుండా మనకు 2-3 హిట్ సాంగ్స్ వచ్చేస్తాయి అండ్ స్టోరీ కూడా బాగుంది. సో ఇట్స్ డెఫినెట్లీ బీ అంటే అందరికీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వచ్చు అని అనిపించింది కథ విన్నప్పుడు. సో ఇవన్నీ పాయింట్స్. సో మీరు ఎప్పుడు స్టోరీ సెలెక్ట్ చేసుకున్నా ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నవే సెలెక్ట్ చేసుకుంటారు అంటే థియేటర్ కన్నా? నన్ను ఓటీటీ సెలెక్ట్ చేసుకుంటుంది, ఓటీటీస్. నేను ఓటీటీని సెలెక్ట్ చేసుకోవట్లేదు ఇంతవరకు. నేను స్టార్ట్ చేసిన ఎక్సెప్ట్ ఫర్ అహనా పెళ్ళంట వెబ్ సిరీస్ ఆన్ ZEE5, అది తప్ప మిగతావన్నీ థియేటర్కి వెళ్ళాల్సిన సినిమాలే. బట్ అనుకోకుండా బికాస్ ఆఫ్ కోవిడ్ అప్పుడు అండ్ బికాస్ ఆఫ్ వేరియస్ డిఫరెంట్ రీజన్స్ ఓటీటీకి ఎక్కువ వచ్చాయి. అంతేగాని నేను ఓటీటీ చూస్ చేసుకోవట్లేదు. ఓటీటీకి నేను ఫేవరెట్ అనుకుంటున్నాను. సో ట్రైలర్లో చెప్పారు కదా స్టార్టింగ్లో నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదని. రియల్ లైఫ్లో పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు పెళ్ళి అంటే చాలా ఇష్టం. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మమ్మీ డాడీ నాకు ఆ ఫ్యామిలీ లైఫ్ నాకు చాలా ఇష్టం, లైక్ టు హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ. సో బట్ ఐఎమ్ నాట్
దాన్ని ప్లాన్ చేయలేము. కొంచెం ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇటువంటి స్టోరీస్ చాలా ఆడియన్స్ చూశారు. అంటే వెడ్డింగ్ రిలేషన్షిప్స్ కానీ, డ్రామా కానీ, రామ్ కామ్ రిలేషన్స్ కానీ ఇట్లాంటివి చూశారు. సో ఆల్రెడీ ఇట్లాంటి చూసినప్పుడు ఆడియన్స్కి ఈ మూవీ ద్వారా మీరు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పాయింట్ ఈ స్క్రిప్ట్లో మీరేం చూశారు? కొత్తగా అన్నది అంటే దాని మీద పెద్ద ఫోకస్ ఏం లేదండి. దిస్ నథింగ్ న్యూ ఆర్ ఓల్డ్ అలాగా అదేం ఉండదని బిలీవ్ చేస్తాను నేను. యూనో ఎవ్రీథింగ్ అంటే ఒక ఎంటర్టైనర్ అంతే. ఏమంటావు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దాం అనిపించింది, చేస్తాం వెరీ సింపుల్గా. అండ్ ఇట్ ఈస్ అ వెరీ క్యూట్ స్టోరీ. సరదాగా చూసుకునే దానికంటే మనం ఇట్ ఇస్ లైక్ ఒక రీవిజిట్ చేసేదానికి మళ్ళీ ఒక ఫిల్మ్. అంటే యూ మైట్ మిస్ ఫిల్మ్స్ లైక్ మల్లేశ్వరి ఆర్ సంథింగ్, అలాంటి ఒక చిన్న రామ్ కామ్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు అంతా కొంచెం యాక్షన్ ఆ స్పేస్ వస్తుంది కదా. ఐ వాజ్ లైక్ ఓకే, వై నాట్ వీ డూ యునో ఫ్యామిలీ ఫిల్మ్, బాగుంటుంది జనాలు చూసేదానికని చాలా సింపుల్గా ఆలోచించి చేసాం అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇట్ ఇస్ నాట్ లైక్ యునో వీఆర్ హిట్టింగ్ ద థియేటర్స్, ఈ థియేటర్లో వచ్చి చూడాలి, అది కూడా వీఆర్ కమింగ్ టు యూ. ఒక ప్లాట్ఫామ్ ద్వారా, ఆహా ద్వారా సరదాగా మీ ఇంటికి మేము ఒక ఫిలిం చేసుకొని యూనో వస్తున్నాం. అండ్ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ ఆడియన్స్ చాలా మంచి అప్రిసియేషన్ దొరుకుతుంది ఏమంటాం జనం నుంచి అని చెప్పేసి. అండ్ అంతే, అంటే న్యూగా అంటే పెద్దగా యునో ఇట్స్ అ స్టోరీ దట్స్ బీన్ హ్యాపెనింగ్ డెకేడ్స్గా ప్రతి ఇంట్లో ఇంతకు ముందు వచ్చిన కదే, నేనేం కొత్తగా వచ్చే కథ అని చెప్పేసాను. బట్ ఇన్ అ వెరీ న్యూ వే వీఆర్ ప్రెజెంటింగ్ ఇట్. ఒక కొత్త కోణంలో చెప్పాలి, ఒక చిన్నగా ఇంట్లో జరిగే ఒక కథ ఓ ఇద్దరి మధ్యలో. సో ఇట్ విల్ బీ వెరీ నైస్ యూనో సీయింగ్ దిస్ యంగ్ కపుల్ టుగెదర్ మంచి ఆడియోతో మంచి విజువల్స్తో, అంతేనండి. ఈ సినిమాలో చూస్తే రైటింగ్ పరంగా చాలా బాగుంది, అంటే కొత్తగా తీశారు. ఐ మీన్ అంటే కొంచెం వల్గారిటీ లేకుండా చాలా ఫ్రెష్గా డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ గురించి చెప్పండి, మీకు ఫేవరెట్ డైలాగ్ మూవీలో. ఓ చాలా ఉన్నాయి. ఏదేదే మద్యం అలవాట్లేదంటే మధ్యాహ్నం అలవాట్లేదు అంటాడు. సో ఆల్ ది కొన్ని ఇలాంటి పంచెస్ ఇవన్నీ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. అండ్ దర్ లాట్ ఆఫ్ పంచెస్. యాక్చువల్ చాలా మోనోలాగ్స్ కూడా రాశారు ఈ ఫిల్మ్లో. యూనో ఈగో మీద కానీ చాలా మోనోలాగ్స్ ఉంటాయి. రేపు మీరు ఫిల్మ్ చూసినాక అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నా మెమరీ కొంచెం వీక్ అండి, ఏమనుకోకండి, నేను డెలివరీ చేసి మర్చిపోతాను. శివాని గారు, కోట బొంబాయిలతో మేము ఇద్దరు హిట్ పేర్ చేశారు, మీ ఇద్దరు మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సెకండ్ మళ్ళీ ఈ మూవీ ద్వారా వస్తున్నారు. సో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండిపోతుంది ఆడియన్స్కి ఈ మూవీ ద్వారా మీ ఇద్దరిది పేరు? మీరే చెప్పాలి ఎలా ఉంటుంది, ఎలా ఉంది అని. బట్ ఇట్స్ వెరీ మాకు బికాజ్ వీ నోన్ ఈచ్ అదర్ ఫర్ అ లాంగ్ టైమ్. చాలా కంఫర్టబుల్గా ఉండింది వైల్ పర్ఫార్మింగ్ కానీ. ఎప్పుడు కూడా లైక్ కొత్తగా మనం ఎవరైనా మీట్ చేసి త్రూ ద మూవీ ఎవరైనా ఫస్ట్ టైం హీరోని కలుస్తున్నామంటే ఒక చిన్న డిస్టెన్స్ ఉండొచ్చు. బట్ బికాజ్ మేము ముందే ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడ కూడా ఒక ఆక్వర్డ్ ఫీలింగ్ లేదు. సో హాయిగా ఏదన్నా కూడా డిస్కస్ చేసుకొని హ్యాపీగా పర్ఫామ్ చేసుకోగలిగాం. సో డెఫినెట్లీ ఐ ఫీల్ ఆ ఫ్రెండ్షిప్ బెటర్ కెమిస్ట్రీకి దారి తీస్తుంది ఎనీ డే. సో బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ మూవీ ద్వారా మీరు లాంగ్ జర్నీ చేశారు, మీరే చెప్పారు ఇందాక 2 years. సో మీకు నచ్చిన బాగా ఫేవరెట్ మూమెంట్ ఏంటి షూటింగ్లో? విద్యావాసులాహం అప్పుడైతే ఆర్ఎఫ్సి స్కెడ్యూల్, అంటే రాహుల్ చెప్పినట్టు మెల్లిగా ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు, బట్ అలాగ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామని. సో ఆర్ఎఫ్సి స్కెడ్యూల్. సో అండ్ ఐఎమ్ డూయింగ్ అనదర్ థియేట్రికల్ ప్రాజెక్ట్ ఆల్సో. సో ఏమంటాం డిఫరెన్స్ లేకుండా వెళ్ళాలి అన్నదే నాకు. అంటే మన జనరేషన్లో ఇట్ షుడెంట్ యునో లిమిటెడ్గా ఉండకూడదు. యునో దీనికే ఉన్నామంటే చాలా లిమిట్ అయిపోతాం. యాజ్ అన్ యాక్టర్ యూ కాంట్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, యూ కాంట్ యునో డెలివర్ యువర్ బెస్ట్. కొన్నే చేయగలుగుతాం. థియేటర్ అంటే కొన్ని కాంప్రమైజ్లు ఉంటాయి. ఒక ఐ మెంటలీ బిలీవ్ ఎప్పుడైతే బౌండరీ బ్రేక్ అవుద్దో యూ కెన్ డెలివర్ మోర్ కంటెంట్, యూ కెన్ పర్ఫార్మ్ మోర్ అని చెప్పేసి అనమాట. అండ్ అది నేను ఫాలో అవుతాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ డూయింగ్ ఇట్. శివాని గారు, మీకు డాన్స్ అంటే చాలా ఇష్టం కదా, మరి ఇందులో ఏమన్నా చేశారా? డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉందా? ఇందులో కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదండి. ఆయనకు మాత్రం ఒక ఫ్రస్ట్రేషన్ సాంగ్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. అదే నాకు అర్థం కావట్లేదు. మీకు కూడా ఇచ్చుంటే చాలా బాగుండని మా ఫీలింగ్. డైరెక్టర్ గారు, మరి మీరు కూడా శివాని గారికి ఒక ఫ్రస్ట్రేషన్ సాంగ్ ఇస్తే చాలా బాగుంటుంది. Part 2లో వస్తుంది. అందులో అసలు ఆ పాటలు ఇవి లేరు. నేను డాన్స్ ఆడుతున్నాను, నాకు డాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి సిటీ నుంచి ఆర్ఎఫ్సికి వచ్చి ఓ 2 స్టెప్లు వేసి మరి వెళ్ళారు. అదే. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విద్యావాసులాహం టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన వాళ్ళందరికీ.